ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీన పేదలకు చీరల పంపిణీ, భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఐఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో 140వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జెండాను ఆవిష్కరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాటి దోపిడీ విధానాలను సమూలంగా మార్చుకొని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే అని పేర్కొన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదన్నారు. కార్మికుడు తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాట్ల గాంధీ తదితరులు పాల్గొన్నారు. మరి మేడే దినోత్సవ సందర్భంగా మరి కాకినాడ సామూహిక నగర్లో ఐఎన్టీసీ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఐఎన్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి వేళ ఉత్సవాలు జరిగాయి, మేడే ఉత్సవాలు. అయితే దీన్ని పురస్కరించుకుని 3వ తారీఖున ఐఎన్టీసీ ఆవిర్భావ దినం ఆ రోజు మరి ఉత్సవం జరుగుతుంది. దాన్ని కూడా తప్పకుండా కార్మికులందరూ కూడా హాజరవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ 140 మరి ఈ మేడే సందర్భంగా మరి ఒక విషయం తెలియపరుచుకుంటాం. మేము మరి ఎప్పుడైతే 8 గంటల పనిదినాల కొరకు మరి పోరాటాలు చేసి 86 నుండి మరి 86లో మే నెల ఫస్ట్కి ఆ రోజు ప్రపంచ కార్మికుల ఐక్యత అనే నినాదంతో మరి ప్రపంచం కార్మికులందరూ కూడా యావత్తుగా ఉద్యమాలతో సాధించుకుని 8 గంటల దినాలని ఈరోజు మరి మోడీ ప్రభుత్వం తిరస్కరించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ తిరస్కరించడం బాధాకరంగా ఉంది. అలాగే మరి 8 గంటల పని కొనసాగించే విధంగా కూడా మరి కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు ఈ దేశంలో. అలాగే 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలి. అలాగే మరి మహిళలు రాత్రులందు పని చేయకుండా మరి భద్రత కల్పించాలి మహిళలకి. అనేక మరి డిమాండ్ల మీద మరి మొన్ననే ఉద్యమాలు జరిగింది దేశమంతా కూడా. కార్మికులు ఎక్కడ పనిచేస్తే ఈవేళ ప్రపంచంలోనే కార్మికులు లేకుండా ప్రపంచం లేదు. ఈ ప్రపంచంలో యావత్తు కూడా తెల్లాలిగితే కార్మికులు ఎక్కడ కూడా పని కల్పించుకుంటూ పనిచేస్తూ చాలా వరకు ఇవాళ దేశాన్ని కాపాడింది కార్మికులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారికి ఈ మేడ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మేము ఈరోజు అలాగే మే 3న తప్పకుండా అందరూ కూడా ఐఎన్టీసీ ఫౌండేషన్ డే జరుగుతుంది, దానికి కూడా హాజరు కావాలని చెప్పి కార్మికుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.